హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఎస్సి ప్రీవియస్ మోడల్ పేపర్లో జీకే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అవేంటో చూద్దాము. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్స్తో సహా చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ నేను డిఎస్సికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేశానండి. అవి ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరంటే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. చూడండి, బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. లేక్, దినార్, టాకా, డాలర్ అని ఇచ్చాడు. అయితే బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటండి? క్యాపిటల్ ఢాకా. సో కరెన్సీ ఏంటి? టాకా. మీరు ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెయ్యొచ్చు. సో ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11, జూన్ 21, జూలై 24, జూన్ 4 అని ఇచ్చాడు. అయితే మనకు వరల్డ్ పాపులేషన్ డే ఏ రోజు జరుపుకుంటామండి? వరల్డ్ పాపులేషన్ డే మనం జూలై 11th జరుపుకుంటాము. అదే జూన్ 21 యోగా డే జరుపుకుంటాము. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. మొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి అని అడుగుతున్నాడు. 1951, 1956, 1978, 1988 అని అడిగాడు. అయితే ఇందులో ఏ సంవత్సరంలో జరిగిందని అడుగుతున్నాడు. వాడు మొదటి అని అడిగాడు కాబట్టి మొదటి అంటే ఇయర్లో స్టార్టింగ్ ఎండింగ్ 1 వచ్చేలా గుర్తుపెట్టుకోండి. ఆడు మొదటి ఏషియా క్రీడలను అడిగాడు కాబట్టి ఇంగ్లీష్లో ఏషియా అంటే 4 letters వస్తాయి. 4 + మొదటి అన్నాడు కాబట్టి 1, 4 + 1 ఎంత? 5. అంటే 1951 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఈ క్వశ్చన్ చూడండి. కాంతికి సంబంధించిన 3 ప్రాథమిక గుర్తులు: తెలుపు, ఎరుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, నీలం, ఎరుపు, పసుపు, పైవన్నీ. సో దీని ఆన్సర్ ఏంటంటే నీలం, ఆకుపచ్చ, ఎరుపు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే BGR అంటే ఫస్ట్ లెటర్స్. బ్లూలో B, గ్రీన్లో G, రెడ్లో R. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఈ క్వశ్చన్ చూడండి. భారతదేశ రాష్ట్రాల్లో పొడవైన తీరం గల రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. ఇచ్చిన 4 ఆప్షన్స్లో పొడవైన తీరం గల రాష్ట్రం ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ తీరం పొడవు ఎంత ఉంటుందండి? 974 ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడు ఎంత ఉంటుందండి? 906.9 ఉంటుంది. నెక్స్ట్ గుజరాత్ ఎంత ఉంటుందండి? 1214.7 ఉంటుంది. మహారాష్ట్ర ఎంత ఉంటుందండి? 652.6 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ ఎన్నాటిలో అతి పొడవైనది ఏదండి మనకి? గుజరాత్. ఆన్సర్ ఏమవుతుందండి? గుజరాత్ అవుతుంది. ఫస్ట్ తీరం గల రాష్ట్రం గుజరాత్ అవుతే సెకండ్ది ఏమవుతుందండి? ఆంధ్రప్రదేశ్ అవుతుంది. థర్డ్ ఏమవుతుంది? తమిళనాడు అవుతుంది. ఫోర్త్ ఏమవుతుందండి? మహారాష్ట్ర అవుతుంది. అతి చిన్నది ఏంటండి? గోవా ఎంతండి? 101 ఉంటుంది. చూసారా, ఒక్క క్వశ్చన్లోనే మనకి ఎన్ని బిట్స్ కవర్ అయ్యాయో. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉంది? డిఎస్సిలో ఎక్కువగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. ఎక్కువ రిపీటెడ్గా అడుగుతాడు. ఏ దేశం ఏ నది ఒడ్డున ఉందని అడుగుతూ ఉంటాడు. చూడండి, డార్లింగ్, మిసిసిపి, హడ్సన్, గంగా ఇలా ఇచ్చాడు. అయితే మన ఆప్షన్స్ని బట్టి డివైడ్ చేసేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి గంగా అనేది మన ఇండియా. సో న్యూయార్క్ అనేది అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి గంగా అనేది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ డార్లింగ్ నది ఎక్కడుందండి? ఆస్ట్రేలియాలో ఉంది. సో ఏ అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏమున్నది? సి, బి ఉంది. ఈ రెండాట్లో చూసుకోవాలి. బి అనేది సెయింట్ లూయిస్ ప్రాంతం దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటండి? సి ఈజ్ ద ఆన్సర్. ఇందులో కూడా చాలా బిట్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద గోల్డెన్ థ్రెషోల్డ్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. విజయలక్ష్మి పండిత్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, అని బెసెంట్. ఆన్సర్ వచ్చేసి సరోజినీ నాయుడు అండి. సరోజినీ నాయుడు గారే ద గోల్డెన్ థ్రెషోల్డ్ పుస్తక యొక్క రచయిత. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టే సమయం అంటే పాడడానికి సుమారుగా పట్టే సమయం 50 seconds, 52 seconds, 53 seconds, 58 seconds ఇచ్చాడు. అయితే 52 seconds పడుతుంది అనమాట. మొత్తం ఆలపించడానికి ఎంత సమయం పడుతుందండి? 52 seconds. అండ్ నెక్స్ట్ జాతీయ గీతాన్ని ఎవరు రచించారండి? రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఫస్ట్ బెంగాలీలో రచించారండి. అయితే ఇందులో 5 చరణాలు ఉంటాయండి. 5 చరణాల్లో
ఫస్ట్ చరణంలో 8 లైన్స్ కూడా జాతీయ గీతంలా మనకు ప్రకటించారు. అయితే ఇది మొట్టమొదటిసారిగా 1911 కలకత్తా సమావేశంలో దీన్ని ఆలపించడం జరిగింది. ఇందులో కూడా చాలా బిట్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ పుస్తక రచయిత ఎవరు? ప్రతి డిఎస్సిలో కూడా ఖచ్చితంగా పుస్తక రచయిత ఎవరు అనేది ఏదో ఒక బిట్ ఉంటుందండి. 100% బిట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఆప్షన్స్ చూడండి. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డి ఇందిరాగాంధీ. అయితే మనకు ఆన్సర్ వచ్చేసేసి ఏ మహాత్మా గాంధీ. ద ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ బుక్ రచయిత ఎవరండి? మహాత్మా గాంధీ. ఇందిరాగాంధీ మై ట్రూత్ అండి, రెండూ కన్ఫ్యూజ్ పడొద్దు. మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఇందిరాగాంధీ మై ట్రూత్ యొక్క పుస్తక రచయిత అనమాట. నెక్స్ట్ ఇంకో బిట్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. నేషనల్ యూత్ డే ఎప్పుడు అని అడుగుతున్నాడు. ఇలాంటి బిట్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ఖచ్చితంగా 1 బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆగస్ట్ 12, జనవరి 12, జూలై 12, ఆగస్ట్ 29 అని ఇచ్చాడు. అయితే ఇంటర్నేషనల్ యూత్ డే మనకి ఎప్పుడంటే ఆగస్ట్ 12 అండి. ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12, నేషనల్ యూత్ డే జనవరి 12. ఆగస్ట్ 12, జనవరి 12 రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి నేషనల్, ఒకటి ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 29. ఆగస్ట్ 29 ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ డే. ఆగస్ట్ 29 ఏంటండి? నేషనల్ స్పోర్ట్స్ డే. ఇందులో కూడా చాలా బిట్స్ కవర్ అయ్యాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో అధికార భాష ఏంటి అని అడుగుతున్నాడు. హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, పంజాబీ. అయితే ఎక్కువగా అధికార భాష గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. మనం ఇందులో కూడా క్వశ్చన్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఏపీ అండ్ టీఎస్లో అధికార భాష ఏంటంటే అంటే అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? మనకి తెలుగు. అలాగే అరుణాచల్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ఫస్ట్ ఇంగ్లీషు. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్కి అండ్ నాగాలాండ్కి కూడా అధికార భాష ఇంగ్లీషేనండి. ఇది జీకే సముద్రం లాంటిది, ఎలాగన్నా అడగొచ్చు, వాడికి నచ్చిన విధంగా అడుగుతాడండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా రాష్ట్రాలకి ఇంగ్లీష్ అనేది సెకండ్ అధికార భాషగా ఉంటుంది. కాకపోతే అరుణాచల్ ప్రదేశ్కి, నాగాలాండ్కి మాత్రం ఫస్ట్ అధికార భాష అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు, మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా అధికార భాష గురించి, జాతీయ జెండాల గురించి, పుస్తక రచయిత గురించి, ఇయర్స్ గురించి, కవి గురించి ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. మనం ఈ క్వశ్చన్స్ బాగా రిపీటెడ్గా చూసుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, ఈరోజు విత్ కోడ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా ఈజీగా నేర్చుకున్నాం కదా. ఈ రోజు మనం చాలా బిట్స్ కవర్ చేసామండి. ఒక క్వశ్చన్లోనే 3-4 క్వశ్చన్స్ కవర్ చేసాము. అలాగే కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.